పెరుగుతున్న టెక్నాలజీతో సైబర్ నేరాలు పెరిగాయన్నారు సైబరాబాద్ సిపి రమేష్. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు సిపి రమేష్. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, రోడ్డు ప్రమాదాలు మన ముందున్న సవాళ్లని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను సీరియస్ గా పరిగణిస్తామన్నారు. వచ్చే సంవత్సరం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సిల్వర్ జూబ్లీని ఘనంగా నిర్వహిస్తామన్నారు సిపి. జనాభా ఆధారంగా మరియు పురపాలక శాఖతో కలిసి మనమందరం కూడా పనిచేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఉద్దేశించి మనము 3 జోన్లుగా విభజించబడ్డాము. జనాభా మరియు విస్తీర్ణం, అలాగే ఇతర శాఖలన్నీ కూడా ఇదే ప్రాతిపదికన ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం సంకల్పించింది. కోర్ అర్బన్ ఏరియా ఎకానమీ క్యూర్ అనే సిద్ధాంతంలో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా రింగ్ రోడ్డు లోపల ఉన్నంత ఏరియా మొత్తం కూడా మున్సిపల్ ఏరియాగా కోర్ అర్బన్ రీజన్గా పిలువబడుతుంది. దానిలో నిన్ననే జిహెచ్ఎంసీని విభజిస్తూ మనకు కొత్తగా ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినాయి. వాటికి సంబంధించి అధికారులను కూడా నేను నియమించడం జరిగింది. మొత్తం కోర్ అర్బన్ రీజన్లో ఆ మున్సిపల్ ఏరియా అంటే గతంలో మనం జిహెచ్ఎంసీ అని పిలిచేవాళ్ళము, యునైటెడ్ జిహెచ్ఎంసీ, రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తం ప్రాంతానికి కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా జేఎస్ రంజన్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు. మనకు సైబరాబాద్ ప్రాంతంలో ఏర్పడినటువంటి కొత్త మున్సిపల్ కమిషనరేట్ నిన్ననే వచ్చింది, 11 ఫిబ్రవరి. ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ యాదృచ్ఛికంగా జరిగింది. నిన్న వారి ఆవిర్భావం జరిగింది. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్గా శ్రీమతి గుమ్మల శ్రీజన ఐఏఎస్ గారు నిన్న పదవి స్వీకరించారు. అట్లాగే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డు, నీటి సరఫరా మరియు పారిశుద్ధ సంస్థ, దీన్ని కూడా 3 కమిషనరేట్లో భాగంగా మూడు విభాగాలు చేశారు. ఇక్కడ ఒక ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో చేశారు. వీటన్నిటి ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వం ఏమనుకున్నది, కోర్ అర్బన్ రీజన్లో ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వస్తూ ఉంది, ఎంతో ఉత్పాదక శక్తి ఇక్కడ ఉంది, ఎంతో జిఎస్టీ ఇన్కమ్ ఇక్కడ ఉంది, జీడిపికి బాగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది, రకరకాల పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. వీటన్నిటి ద్వారా వీటికి మంచి సౌకర్యాలు కల్పించడమే కాకుండా వీటి మీద ఆధారపడి నివసిస్తున్న జనాభాకు కూడా సరైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కోర్ అర్బన్ రీజియాపై బాగా ఫోకస్ పెట్టి చేయాలనే ఉద్దేశంతో 3 కార్పొరేషన్లు చేశారు.